ప్రజ్ఞ, అసలు ఆ అమ్మాయి ఎవరు? అభి తనతో ఎందుకలా అంటుకుపోతున్నాడు? ఇది న్యూ ఇయర్ అని తెలుసు, అంత మాత్రం చేత ఆ పిల్లతో తను ఆ పిల్లెవరో నాకు అసలు అర్థం కావట్లేదు. అమ్మమ్మ, మీరు ఒక్క నిమిషం, మీరు నాతో రండి. రండి. నాకు తెలుసు అమ్మ నువ్వు కంగారు పడతావని, కానీ ముందు నేను చెప్పేది వినండి. అదా అసలు సంగతి. అయితే నువ్వు ఇక టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు, మేమంతా నీ వెనకేగా ఉంటాం. లేదు లేదు, అదంతా కుదరదు. నేను ఇప్పుడే వెళ్ళి వాడికి బుద్ధి చెప్తాను. నేను మీకేం చెప్పాను? మిమ్మల్ని కాస్త విశ్రాంతి తీసుకోమన్నానా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నేను వెళ్ళాలి. అక్క, నువ్వు గదికెళ్ళి విశ్రాంతి తీసుకో, ఆ తర్వాత వద్దుగా. మరి ఆ అభి సంగతి? అభి గురించి నువ్వేం కంగారు పడకు, మేమంతా ఉన్నాంగా కనిపెట్టడానికి. సరే అయితే నేను లోపల విశ్రాంతి తీసుకుంటాను. జాగ్రత్తగా ఉండాలి. అలాగే, మేం చూసుకుంటాం. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, వెళ్ళి. ఒక్క నిమిషం. అందులోనే ఉంది అసలు ఎంజాయ్మెంట్ అంతా. అబ్బి, ఇక్కడున్నావా? నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. యు నో వాట్, ఈ రోజు రాత్రంతా నాతోనేగా ఉండాలి. అవునవును, తను కరెక్టే చెప్పింది. ఇవాళ రాత్రి మాత్రం మీరిద్దరు కలిసి ఉండాలి. చాలా బాగా డాన్స్ చేసావు నువ్వు. డాన్సా? అది మీకు నచ్చిందా? థాంక్యూ సో మచ్. అసలేంటంటే దానికి అభియే కారణం. తను అసలు పక్కనుంటే చాలు, మనసుతో పాటు కాళ్ళు కూడా ఊగిసలాడతాయి. అరే నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, నేను ఇప్పుడు ఫోన్ చేయాలి. ఒక నిమిషం. అభి, ఫోన్లు అవి తర్వాత చేసుకోవచ్చు. నాకు నెంబర్ ఇస్తే నేనే చేస్తాను. ఇవాళ రాత్రి మాత్రం నాతోనే ఉండాలి. కళ్ళజోడు ఏయ్, కళ్ళజోడు. కళ్ళతో పాటు చెవులు కూడా పనిచేయడం మానేసాడు. నేను తన దగ్గరికి వెళ్ళొస్తాను. వాట్ ఇస్ దిస్ అభి? నువ్వెప్పుడు నీ వైఫ్ తోనే కదా గడుపుతావు. ఏదో ఒక్కసారైనా నాతో కాసేపు గడుపు. స్వర్గలోకంలో తేలిపోతాం నువ్వు నేను కలిసి. సూపర్. ఓ మై గాడ్, అందరూ చూడు చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయినట్టున్నారు. అరే మల్లిక, ఎందుకు రమ్మన్నావు నన్ను? నేనెప్పుడు మిమ్మల్ని రమ్మన్నాను? మొహం ఎందుకు అలా పెట్టారు? ఏమైంది మీకు? పట్టేసింది. ఏంటి? సెట్ అయింది. అభి డార్లింగ్, నేను ఒకటి చెప్పనా? నాకు అలా ఎక్కడికైనా తిరిగి రావాలనిపిస్తోంది. పద, లెట్ us go for a long drive. నాకు కూడా నీతో పాటు రావాలని ఉంది, కానీ నేను నా వైఫ్ తో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ us. Sure. కళ్ళజోడు, నువ్వేదో చెప్తున్నావు ఏంటి? నేనేం చెప్పలేదే. అనుకో, నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఎందుకు చచ్చిపోతారండి? ఇప్పుడేగా జీవితం మొదలైంది. చూడండి, నేను ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. తనైతే గెస్ట్ కదా, అతిథి దేవో భవ. తనే ఎక్కువ ఇంపార్టెంట్ కదా, అవునా? నువ్వేదో చెప్తున్నావు ఇందాక. మీకు సాయం చేస్తున్నాను. మీరే కదా చెప్పారు మీకు ఇలాంటి అమ్మాయిలంటే చాలా ఇష్టమని, అవునా? పైగా తను మీకు అందరికంటే పెద్ద ఫ్యాను. న్యూ ఇయర్ మీరు తనతోనే సెలబ్రేట్ చేసుకోవాలి కదా మీతు గారు. చూడండి, తను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మీరు వెళ్ళిపోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. రియల్లీ? నా వైపు నుంచి మీ ఇద్దరికి పూర్తి ఫ్రీడమ్ ఉంది. మీరు ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు, ఎంతసేపైనా మీ ఇష్టం. అయితే ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఆయన కొంచెం అల్లరి చేస్తారు. ఆయన నన్ను బాధ పెట్టుకొని మీతో తప్పకుండా అంటారు, కానీ మీరు మాత్రం ఆయన అస్సలు వదలకూడదు, సరేనా? ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఆయన వెనకాలే వెళ్ళండి, ఎందుకంటే ఆయన రాక్ స్టార్ కదా. ఆయనతో సమయం గడిపే అవకాశం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది మీకు? వావ్ అభి, ఐ హావ్ టు సే, మీ ఆవిడ నీకన్నా చాలా స్వేచ్ఛ భావాలు కలది. నువ్వు ఏం చెప్తున్నావు? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను కదా. చూడండి, నేను చూడటానికి కాస్త ఓల్డ్ ఫ్యాషన్ కావచ్చు, కానీ చాలా మోడర్న్. అచ్చా మీలాగే. ఐ బిలీవ్ ఇన్ షేరింగ్ ఇస్ కేరింగ్. సో ద టూ ఆఫ్ యూ హ్యావ్ అ గుడ్ టైమ్. Have a happy time. Happy New Year. Do the dish. Have a happy time. Okay, carry on. ఓ, 12 అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అభి, సురేష్ నువ్వా? హాయ్. నిజానికి కొత్త సంవత్సరం రావడానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ నేను ఇప్పుడే విషయం చెప్పాలనుకుంటున్నాను. అందుకని నా తరఫున కాదు, నా తరఫున, అర్చన తరఫున నీకు ఇంకా మీ కుటుంబంలోని వాళ్ళందరికీ నూతన సంవత్సర సందర్భంగా చాలా 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 శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సురేష్.
నిజం చెప్తున్నాను, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అసలు ఇక్కడికి వస్తావని నేను అనుకోలేదు సురేష్. వస్తానని నేను కూడా అనుకోలేదు, కానీ నేను ఇక్కడ కేవలం నీకోసం వచ్చాను ప్రజ్ఞ. నీకు తెలుసుగా నాకు ఇలా ఈ గోళ గందరగోళం అంటే నచ్చదని. హే, ఏమనుకున్నావు నువ్వు? నన్ను జల కంటించేసి నువ్వు ఇక్కడి నుంచి జారిపోదావనా? నేను నువ్వు చాలా స్మార్ట్ అనుకుంటున్నావు కదా. ఓ హలో మాస్టర్ గారు. ఓకే, ఎనీవేస్ మాస్టర్ గారు, నేను నా వైఫ్తో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. మీరు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మీకు నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సర్ప్రైజ్? పేషెన్స్ మాస్టర్ గారు, ప్లీజ్ హోల్డ్ ఆన్ టు యువర్ హార్సెస్. ఇప్పుడే తెలుస్తుంది, జస్ట్ వెయిట్. చూస్తున్నాడు, పద నాతో. ఏమైంది? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకా నా గురించి ఏమనుకుంటున్నావు? ముందు వెనక ఆలోచించుకోండి, అలా మాట్లాడతావా నువ్వు? నేనేమన్నాను? ఏమన్నానా? యాక్టింగా? అది కూడా ఒక రాక్ స్టార్ ముందు చేస్తున్నావా? నాకు తెలుసు, నువ్వు కావాలని నన్ను చూయింగంతో అంటించాలని చూస్తున్నావు. నేనెందుకు అలా చేస్తాను? మీరైతే ఆనందించాలి కదా. మీకు తనతో ఉండటమే ఇష్టం, తను మీకెంతో అందంగా కనిపించింది, ఇంకా మీరు తనకి అతుక్కుని ఉండాలి కదా. ఓ, నాకు అర్థమైంది, జెలస్ గా ఫీల్ అవుతున్నావు. ఎందుకంటే నేను నీ విషయంలో అలా అనలేదనా? నేనెందుకు అసలు పడతాను? నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. అలాగా? ఇదేనా హెల్ప్ చేయడం అంటే? అంటే నీ ఉద్దేశంలో నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను ఆ చూయింగం ని వదిలించుకోలేననిగా? నాని, ఇప్పుడు చూడు, నా చూయింగం ని ఎలా ఉమ్మేస్తానో చూడు ఇక్కడి నుంచి. వెళ్ళండి వెళ్ళండి, అదే చేసి చూపించండి నాకు. అభి 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 మై హీరో. అభి, నువ్వేం చేస్తున్నావు? నన్ను నుంచి ఎందుకు దూరంగా నేను వెళ్ళిపోతున్నావు? దూరంగా ఎందుకు వెళ్ళిపోతాను? నేనేదో మా నాన్నని కలవడానికి వెళ్తున్నాను. పద, నేను మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తాను. కమాన్. నాని నాని నాని, నాని మీట్ హర్, షీఈ్ మీతు, అండ్ వీళ్ళిద్దరు మా నాన్నమ్మలు. హలో. వీళ్ళెవరన్నా? అదే వీళ్ళిద్దరు మా నాన్నమ్మ ఉంది కదా, ఆవిడికి చెల్లెళ్ళు. ఇక నానమ్మ మీకు తనెవరో తెలుసు కదా, మీతు. అవును, మీతూ. తనెంత బాగా డాన్స్ చేసింది. ఆ ఆట పాట. రియలీ? అవును, మీ ఇద్దరి జోడి చాలా చక్కగా ఉంది. నిన్ను చూస్తే పెద్ద పెద్ద హీరోయిన్లు గుర్తొస్తున్నారు. ఓ మై గాడ్. అభి, ఆ? తనని తీసుకెళ్లాలనుకుంటున్నాను కదా, తీసుకెళ్ళు. గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. లేదు నాని, మీరు రా. ఆ? ఇంకా సేపట్లో కొత్త సంవత్సరం వస్తుంది కదా, బయటకెళ్ళి సరదాగా గడపండి. వెళ్ళండి వెళ్ళండి. నాని, మీకేమైంది అసలు? అరే విను, ఇలా రా. సిగ్గెందుకు, చాలా అందమైన పిల్ల కదా. అసలు మన మతంలో రెండు పెళ్లిలు ఒప్పుకున్నారంటే నేను నీకు ఆ పిల్లతో పెళ్లి చేసేదాన్ని. నాని, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నాని, so cute. Darling. అయ్యో. Thank you so much. అభి, అభి ఆగు. విన్నావుగా, మీ కుటుంబంలో అందరూ చాలా మంచివాళ్ళు. చూడు, మనకి అందరూ పర్మిషన్ ఇచ్చేశారు. ఇక పద వెళ్దాం. నేను నీతో రావడం కుదరదు మీతో. ఎందుకు రాకూడదు? ఎందుకంటే నేను పెళ్ళైన మగాణ్ణి. సో వాట్? నాకదేం ప్రాబ్లం కాదు, మీ ఆవిడకి కూడా ఏం ప్రాబ్లం కాదు. అయినా అసలు నువ్వే కదా అన్నావు. నేనేమన్నాను? అదే నీ పాటలో అన్నావుగా. ఏ పాట? అదే పెళ్లి పాట. ఒక్కసారిగా పెళ్లి, వో వో వో, జల్సాగా తిరగచ్చు షూ. మళ్ళీ మళ్ళీ మీతో అది కేవలం పాట మాత్రమే. పాట కాబట్టి ఏదో పాడాను, నేను అలాంటి వాడిని కాను. అబద్ధం ఆడుతున్నావు నువ్వు. నువ్వు అలాంటి వాడివి కాకపోతే ముందు నాకు ఇది చెప్పు. నువ్వు పాడుతున్నప్పుడు అమ్మాయిలకి మ్వా, మ్వా, ఇలా ఫ్లయింగ్ కిస్లు ఎందుకు షూ, ఇచ్చావు? మెల్లగా మాట్లాడు, ఇట్స్ అ ప్రొఫెషనల్ థింగ్. నేనేదో అమ్మాయిలకి ఫ్లయింగ్ కిసెస్ ఇస్తున్నాను అని అంటే నేనందరితో ఫ్లర్ట్ చేస్తానని కాదు. రియలీ? యా. నువ్వు నిజంగా వన్ ఉమెన్ బ్యాండ్ అయితే అది ఇప్పుడు ప్రూవ్ చేసి చూపించు. అలాగా? కమ్ హియర్. వాచ్ మీ, ఐ ప్రూవ్ ఇట్. Excuse me everyone, can I have your attention please? Ladies and gentlemen, friends and fans and my dearest family. ఇవాళ ఈ ఏడాది చివరి రోజు, మరి కాసేపట్లో కొత్త సంవత్సరం ఆరంభం కాబోతోంది. కొంతమంది గత ఏడాది గురించి విచారంగా ఉంటే, మరికొందరు రాబోయే ఏడాది గురించి ఆనందంగా ఉన్నారు. ఎక్సైటెడ్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఎమోషన్, డిప్రెషన్, అది ఏమైనా అనుకోండి, ప్రతి ఒక్కరి మనసులో న్యూ ఇయర్ రిజల్యూషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కొందరు కొన్ని అలవాట్లు చేసుకోవాలనుకుంటే, ఇంకొందరేమో
మానుకోవాలనుకుంటారు. ఏది మంచిది ఏది చెడ్డది అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటారు. ఈరోజు నేను మీ అందరికీ ఏం చెప్పబోతున్నాను అని అంటే నేనేం ఆలోచిస్తున్నాననేది. ఈయన మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడబోతున్నారా? ప్రవీణ్, ఒకవేళ బావకి నీ ప్లాన్ సంగతి గాని తెలిసిపోయిందా? ఇక్కడున్న మీ అందరికీ తెలుసు నాకు ఎన్నో లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారని. వాళ్ళంతా నా పాటలు పాడుకుంటూ ఉంటారని. వాళ్ళు ఇంటర్నెట్, మీడియా, న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ నా గురించి చదువుతూ ఉంటారు. నేను నా ఫ్యాన్స్తో ఎలా ఉంటాను ఏంటనేది మీకు బహుశా తెలిసే ఉండొచ్చు. కానీ నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటానో ఇది ఎవ్వరికీ తెలీదు. వెల్, ఇప్పుడు నేను మీ అందరికీ ఆ సీక్రెట్ గురించి చెప్పబోతున్నాను. ఆ చెప్పబోయేది ఎవరి గురించి అనంటే నా మనసులో ఉన్న వాళ్ళ గురించి. యాక్చువల్లీ మీలో అందరికీ తను తెలిసే ఉండాలి. బహుశా మీలో కొందరికి క్లోజ్ కూడా అయి ఉండొచ్చు. ఓరి భగవంతుడా, ఈయన ఆ మీతోని వదిలించుకోవడానికి నిజంగానే చెప్పేస్తారా ఇప్పుడు? ఆ అమ్మాయి ఎవరు అంటే మై డియరెస్ట్, నా 4 కళ్ళ చిన్నది, మీ అందరికీ ఎంతో ప్రియమైన మా ఆవిడ ప్రజ్ఞ. అరే, నువ్వు ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్ బుల్బుల్. హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్ బావా. హ్యాపీ న్యూ ఇయర్! అరే, అక్క, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. బావ నీకు రొమాంటిక్ విషెస్ చెప్పిన రోజు గుర్తుందా? హ్యాపీ రొమాంటిక్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బుల్బుల్. Happy New Year 2016. Ladies and gentlemen, can I have your attention once again, please? నేను మీ అందరికీ మరొక శుభవార్త చెప్పబోతున్నాను. ఇది చాలా పాత సంగతే, కానీ ఇప్పుడు నేను అది అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాను. బుల్బుల్ అండ్ ఎవ్రీవన్, ఇదిగో తనే బుల్బుల్. మా ఆవిడికి చెల్లెలు తను. తను కూడా మా ఆవిడలాగే చాలా అందంగా, అలాగే నాలాగే చాలా కూల్ గా ఉంటుంది. తను మా ఆవిడ చెల్లెలు గనక తనని సంతోషంగా చూసుకోవడం నా కర్తవ్యం. అందుకని నేను తన లైఫ్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను తనకి పెళ్లి జరిపించబోతున్నాను. అది కూడా ఎలాంటి అబ్బాయితో అంటే
ఆ అబ్బాయి ఈ లోకంలోనే అందరికంటే బెస్ట్ అబ్బాయి అన్నమాట. ఓకే 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 మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. ఈ లోకంలో బెస్ట్ అబ్బాయి అంటే అది నేనే కదా. కానీ నాకేమో పెళ్లి జరిగిపోయింది, నో డౌట్. బట్ డోంట్ యూ గైస్ వరీ, ఎందుకంటే ఆ అబ్బాయి నాకంటే చాలా మంచోడు. పైగా అతను బుల్బుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ మై బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్. తను నాకు సొంత తమ్ముడు లాంటివాడు. తన గురించి ఎవరికైనా సరిగా తెలియదు అంటే తన గురించి నేను చెప్తానో వినండి. తను ఎన్నడూ ఎవరి చెడు కోరుకోలేదు. ఒకవేళ ఎప్పుడన్నా తను ఏదన్నా అలాంటి పని చేస్తున్నాడు అంటే ఆ పని నేను చెప్పినందువల్ల చేస్తుంటాడు. తనకంటే మంచి కుర్రాడు బుల్బుల్కి వేరొకరు దొరకరు. తను బుల్బుల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటాడు, ఎందుకంటే తను బుల్బుల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందువల్ల నేను ఈ కొత్త సంవత్సరాన్ని ఎలా ఆరంభిస్తున్నానంటే వీళ్ళిద్దరి మనసుల్ని ముడివేయడం ద్వారా. ఐ స్పెషల్లీ మెన్షన్ టు మై సిస్టర్ ఆలియా. తను గనక ఈ విషయంలో నన్ను సమర్థించుండకపోతే నేను ఈ పని చేయడం చాలా కష్టమైపోయి ఉండేది. చెప్పాలంటే నిజానికి తను చేసిన త్యాగం Please stop. My little girl, you're not little anymore. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రవీణ్. నీకు బుల్బుల్ లాంటి మంచి అమ్మాయి దొరికింది. అండ్ బుల్బుల్ ఐఎమ్ వెరీ సారీ. నేను ప్రవీణ్ని అంతగా ప్రేమించినందుకు ఏవేవో చేశాను, అందుకే నేను ఎమోషనల్ అయిపోయాను. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. అంటే నేను ఎలా ఫీల్ అయ్యానంటే చివరిసారిగా హగ్ చేసుకోవాలని అనిపించింది. అండ్ యు నో వాట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. Wish you both a very happy new year and a very wonderful married life for both.
హలో హలో అన్నయ్య, అక్కడంతా ఎలా ఉన్నారు? నీకేం బోర్ కొట్టడం లేదు కదా? నువ్వు ప్రజ్ఞ కలుసుకున్నావా? ఎంతసేపట్లో తిరిగి వస్తావు? నేను నీకోసం వంట చేసి పెట్టినా లేక నువ్వు అక్కడే చేసిస్తావా? హలో అన్నయ్య, వింటున్నావా? అర్చన, నేను నేను నేనంతా వింటూనే ఉన్నాను. ఇక్కడంతా చాలా బాగుంది. ప్రజ్ఞని కలిశాను, భోజనం చేశాను. పార్టీ పార్టీ చాలా బాగుంది అర్చన. అదేంటన్నయ్య, నీ గొంతు అలా ఉందేంటి? అది, ఏమైందంటే నేను చల్లటి నీళ్ళు ఎక్కువగా తాగేశాను, అందుకని గొంతు కొంచెం అలా అయిపోయింది. కానీ నువ్వేం కంగారు పడకు, నేను బాగానే ఉన్నాను. పైగా ఇవాళంటే ఏంటన్నయ్య? ఇవాళ నా జీవితంలో చాలా గొప్ప రోజు. అన్నయ్య, నువ్వేదేదో అంటున్నావు. అభిగా నిన్నేమైనా అన్నాడా అన్నయ్య? లేదు, తనే అనలేదు. మరి ఇంకేమైందన్నయ్య? నీ గొంతులు పట్టి చూస్తే అక్కడేదో జరగకూడదు జరిగిందనిపిస్తుంది. అన్నయ్య ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. అంతా ముగిసిపోయింది, ఇంకేం మిగిలేదు అర్చన. అన్నయ్య, అసలు నువ్వు అలా ఎందుకంటున్నావు? ఏది ముగిసిపోయిందంటున్నావు? బుల్బుల్కి పెళ్లి నిశ్చయం అయిపోయింది.